Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఐబొమ్మ రవి మావాడు, అతను ఎందుకు అరెస్ట్ చేశారు, అతను త్వరగా బయటకు రావాలి, ఇది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ పైరసీ చేశాడు, సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేశాడు. ఈ పైరసీ చేసి బెట్టింగ్ యాప్ల ద్వారా వేల కోట్లు సంపాదించాడు. సినిమా ఇండస్ట్రీకి పట్టిన భూతం అని చెప్పి ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. పోలీసులు, సినిమా ఇండస్ట్రీ ఈ మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు విచారణలో భాగంగా కస్టడీకి తీసుకొని మొదటి రోజు విచారణ కూడా ముగిసింది. ఇంకా 4 రోజులు బాకీ ఉంది. ఏం జరగబోతుంది? బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇండస్ట్రీ గురించి వస్తున్నటువంటి ఈ వర్షన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? దీని గురించి మనం మాట్లాడదాం. లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. అరుణ్ గారు, మీరు ఈ కేసుని చూస్తూ ఉన్నారు. ఆయన ఐబొమ్మ రవి చాలా రోజులుగా అతని కోసం వెతుకుతూ ఉన్నారు. కూకట్పల్లి వచ్చినప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇప్పుడు కస్టడీ కూడా నడుస్తుంది. ప్రజల నుంచి చాలా మద్దతు వస్తుంది సార్. సినిమా ఇండస్ట్రీ విపరీతంగా రేట్లు పెంచేసి మేము అసలు సినిమాకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, అతను మాకు మంచి చేశాడని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దీనికి సజ్జనారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు, పైరసీని మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఇలా ఎవరైనా పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్, నెవర్ సపోర్ట్ పైరసీ, వీడియో పైరసీ కావచ్చు, ఏ పైరసీ అయినా కానీ నేను సపోర్ట్ చేయను. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమాలకు సంబంధించి ఐబొమ్మ అనేది ఏదైతే ఉందో కేవలం ఐబొమ్మ రవిని మాత్రమే టార్గెట్ చేయడమే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మీ ఛానల్ కావచ్చు, మనకు ఒక ఆన్లైన్కి వెళ్ళాలంటే ఓ ప్యాకేజ్ మనం తీసుకోవాలి. హీనపక్షం 50 రూపాయలు, మంత్లీ ప్యాకేజ్ వస్తే 400, 1000 రూపాయలు, అట్లా ఇష్టం వచ్చిన ప్యాకేజెస్ ఉన్నాయి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి. మన మొబైల్లో కావచ్చు, పామ్ కంప్యూటర్, ల్యాప్టాప్లో కావచ్చు, పర్సనల్ కంప్యూటర్స్లో కావచ్చు. అంటే మనం కదా పేమెంట్ చేస్తుంది ఎవరికి? ఇంటర్నెట్కి, సర్వీస్ ప్రొవైడర్కి. ఐడియా కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు. దాన్ని వాడుకొని దాని ద్వారా కదా యూట్యూబ్ వస్తున్నది. యూట్యూబ్కి ఆదాయం ఎక్కడిది? ఈ సర్వీస్ ప్రొవైడర్లు యూట్యూబ్కి పేమెంట్ చేస్తున్నారు సర్వీసెస్ రెండర్ చేసినందుకు. మనం యాక్సెస్ చేస్తున్న యూట్యూబ్కి మన సర్వీస్ ప్రొవైడర్ డబ్బులు చెల్లిస్తున్నాడు. మరి యూట్యూబ్ నుంచి ఎవరైతే వీక్షకులు ఉంటారో దాని ద్వారానే కదా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నది. ఐబొమ్మ రవికి కావచ్చు, ఎనీబడి ఎల్స్, ఎవరైనా కావచ్చు. మరి వితౌట్ మేకింగ్ ది పార్టీ, బిఎస్ఎన్ఎల్, సర్వీస్ ప్రొవైడర్, ఐడియా, రిలయన్స్, జియో, వీళ్ళను పార్టీ చేయకుండా, యూట్యూబ్ను పార్టీ చేయకుండా ఎక్కడికి పోతుంది కేసు? అంటే ఐబొమ్మ రవి అనేటోడు ఒకడు దొరికినంత మాత్రాన తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పడేస్తే వేరేటోళ్ళు భయపడుకొని, అంటే చెప్పాలంటే ప్యాంటు తడుపుకొని ఇంకా మళ్ళీ చేయరని, అంతేనా? అంతకుమించి వేరే ఏం లేదా? మనం వన్ షుడ్ అప్రోచ్ ద కోర్ట్స్ విత్ క్లీన్ హ్యాండ్స్. మనము క్లియర్గా పోతున్నామా లేదా, అది కదా చెప్పాల్సింది ఫస్ట్. సోకాల్డ్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నేను అడుగుతున్నాను, అరెస్ట్ కరెక్ట్ కాదని నేను అనట్లేదు. అరెస్ట్ చేసిన విధానం దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపించి ఒక చిన్న చిట్టెలకని పట్టుకొని అదేదో మంచు పులి అయినట్టు, ఒక పెద్ద సింహం అయినట్టు, మొత్తం ఇండస్ట్రీని కబలించినట్టు వీళ్ళు చెప్తున్నారు. అసలు ఇండస్ట్రీని కబలించుతున్నది ఎవరు? ఒక చిన్న చిట్టెలకు అంటున్నారు, కానీ 22,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి నష్టం కలిగింది, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు, ఇండస్ట్రీకి పట్టిన పీడ ఇప్పుడు వదిలిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను చెప్తుంది అదే సార్. 22,000 కోట్ల రూపాయల రవి వల్ల నష్టపోతే మరి యూట్యూబ్ ఎంత సంపాదించినట్టు, సర్వీస్ ప్రొవైడర్ ఎంత సంపాదించినట్టు? బిఎస్ఎన్ఎల్, జియో వీళ్ళందరూ లేకుండా యూట్యూబ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? మనం పే చేస్తేనే కదా ఇంటర్న్ ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో యూట్యూబ్లో, దాని ద్వారానే కదా ఆదాయం వస్తుంది. ఆ వెబ్సైట్ ఎట్లా చూస్తున్నారు సార్? ఆ వెబ్సైట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా చూస్తున్నారు, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. మరి వాళ్ళని ఎంక్వైరీ చేయలేదు, ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళకి సమన్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ పేరు కేసులోనే లేదు. హౌ ఇట్ అమౌంట్స్ టు ఏ కేస్? ఏ విధంగా చీట్ చేసినట్టు? మీరు కమిషన్ ఆఫ్ అఫెన్స్లో
ఎంతమంది ఉంటే అంతమందిని కదా చేయాల్సింది. మీరు వాళ్ళను అక్యూజ్డ్ చేయాల్సిన అని చేయమని నేను చెప్పట్లేదు. కనీసం విట్నెస్లుగా చేసిర్రా. నువ్వు యూట్యూబ్కు నోటీస్ అని ఇచ్చినావా? ఒక నిర్మాతగా మాకు ఒక గిల్డ్ ఉంది, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంది, మాకు సిస్టమ్ ఉంది, సొఫిస్టికేటెడ్ మా సిస్టమ్స్ ఉన్నాయి మాతోన, మేము స్కాట్లాండ్ యార్డ్ పోలీసు మాకు డబ్బులు చెల్లించారు మా టీంకి అని జబ్బలు దరుచుకుంటున్నాడు మిస్టర్ కళ్యాణ్. మరి ఎక్కడి నుంచి జరిగింది? మీరెందుకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోలేదు? మీరెందుకు సెక్యూరిటీలు ఏర్పాటు చేసుకోలేదు? మీరెందుకు యూట్యూబ్కు సమన్ చేయట్లేదు? మీరెందుకు సర్వీస్ ప్రొవైడర్లకు సమన్ చేయట్లేదు? సర్వీస్ ప్రొవైడర్ లేకుండా, యూట్యూబ్ లేకుండా ఐబొమ్మ రవికి ఊరితేనే బ్యాంకులు డబ్బులు వచ్చి పడుతున్నాయా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం పూర్తిగా తన పని తాను చేసుకుపోతుంది. విచారిస్తూ ఉన్నారు, కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే వేరే వాళ్ళు భయపడతారు అని కామెంట్ ఇంతకుముందు మీరు అన్నట్టు సి కళ్యాణ్ లాంటి వాళ్ళు అన్నారు. ఎందుకు అలాంటి మాటలు వస్తూ ఉన్నాయి అంటారు? సార్, బలుపు కొవ్వు, డబ్బులు ఇచ్చిన మదం, అంతకు మించి వేరే ఏం లేదు. ఒక ప్రొడ్యూసర్ ఒక మానవ మాత్రుడు అంతే. ఆయన ఏం కొమ్ములు ఉన్నాయి లేదు, ప్రత్యేకంగా ఆయనకి ఏమైనా 4 చేతులు 4 కాళ్ళు ఏం లేవు. ఆయన ఒక ప్రొడ్యూసరే. ఎంతమంది నిర్మాతలను ఉసురు పోసుకున్నారో మనకు సినిమా ఇండస్ట్రీలో కృష్ణానగర్కో లేకపోతే వాళ్ళ ప్రొడ్యూసర్ గిల్డ్కో పోతే అక్కడ కూడా కథలు తెలిసిపోతాయి. 90% వీళ్ళు ఫైనాన్షియర్స్ సార్. ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు ఈ రోజుల్లో? 90% పూర్తయిన సినిమాలను పూర్తి చేసి ఫైనాన్షియర్లు టేక్ ఓవర్ చేసి ఆ నిర్మాతలను, ఆ టీంలను. ఒక్క సినిమా ప్రొడ్యూసర్ అయినా రెడీగా ఉన్నాడా? నేను ఈయన డేట్లు తీసుకున్నా, ఈ హీరోవి, నేను ఈ హీరోయిన్ డేట్లు తీసుకున్నా, నేను ఈ కమెడియన్ డేట్లు తీసుకున్నా, నేను ఈ ఫైట్ మాస్టర్ డేట్లు తీసుకున్నా, ఈ 24 క్రాఫ్ట్స్ నేను మొత్తం నేనే డేట్లు తీసుకున్నా, నేనే కంప్లీట్ చేసిన అని చెప్పి అండర్టేకింగ్ ఇవ్వగలిగే నిర్మాతలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఉండొచ్చు, ఒక 5%, 10%. మరి వీళ్ళు అందరి తరఫున వకాలత్ తీసుకొని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన లాభం ఏది? ఒక పర్టికులర్గా ఒక సినిమా ఒక 100 కోట్లు ఆడింది అనుకుందాం. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్కు ట్యాక్స్ పే చేశారు? ఎగ్జెంప్టెడ్ ప్రతి సినిమా ఎగ్జెంప్షన్ తీసుకుంటున్నారు, వినోద పన్ను రాయితీ తీసుకుంటున్నారు. రాయితీ తర్వాత అయినా కానీ ఏమైనా డబ్బులు పే చేస్తున్నారా? ఇన్ వాట్ వే దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ సొసైటీ? ఏ విధంగా వాళ్ళు సొసైటీకి ఉపయోగం, ఏ విధంగా ప్రభుత్వానికి ఉపయోగం, ఏ విధంగా ప్రజలకు ఉపయోగం? సినిమా ఇండస్ట్రీ ఒకవైపు నుంచి మొత్తం తీసుకుంటుందే తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. అంతెందుకు సార్, చిత్రపురి కాలనీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన సినిమా యాక్టర్ల కొరకు, ఎక్స్ట్రా ఆర్టిస్టుల కొరకు కేటాయించిన ఇండ్లను ఎంత దోపిడీ చేస్తున్నారు? 5,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలే కదా. మరి ఆ కార్మికులు అమాయకులు అని చెప్పేసి వాళ్ళ నోరు కొట్టి సంపాదిస్తున్నారా? మీరు పెద్ద మీరు పెద్ద ఎత్తున దొంగలు అవుతారు కదా. ఐదో నీతులు చెప్పి సూక్తులు ఈ దొంగల్ని పట్టుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం కనిపిస్తుంది సార్? ప్రస్తుత ప్రభుత్వమైన సీరియస్గా దృష్టి పెట్టి అక్కడ జరిగిన అంత స్కామ్ని వెలికి తీసి శిక్షించాల్సిన పరిస్థితి ఉంది కదా. మరి ఎందుకు ఈ ప్రభుత్వం కూడా ఉదాసీనత కనిపిస్తుంది అంటారు? సార్, ప్రభుత్వం ఉదాసీనత, అల్లు అర్జున్ సినిమా చూసినాం కదా, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట అయితే చనిపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే ఎంత హౌరా మెయిల్, బ్లాక్ మెయిల్ షురూ చేసిర్రు. మేము ఆంధ్రాకి వెళ్ళిపోతాం, మేము విశాఖపట్నం వెళ్ళిపోతాం, మేము విజయనగరం వెళ్ళిపోతాం, మేము మాల్దీవులకు వెళ్ళిపోతాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? మళ్ళా ఇదంతా కూడా భరించాల్సింది ప్రభుత్వం భరించాల్సి వస్తుంది కదా. అక్కడ నుంచే కదా వీళ్ళకి రిలాక్స్ వచ్చింది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అందుకే చట్టం తన పని తాను చేసుకుపోయింది, అల్లు అర్జున్ను అరెస్ట్ చేసింది. అల్లు అర్జున్ ప్రమేయం లేకుండొచ్చు, కానీ అల్లు అర్జున్ దాన్ని అవాయిడ్ చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయనందుకు కదా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేసింది. ప్రభుత్వం అరెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ పోలీసులు అరెస్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేసింది. మళ్ళీ తర్వాత ఏంది, వీళ్ళు ఎవరన్నా అసలు కమిషనర్ గారు వాళ్ళతో షేర్ చేసుకోవడమే చాలా విచిత్రం అనిపించింది. వీళ్ళంతా క్లీన్ హ్యాండ్స్తోనే ఉన్నట్టు. అసలు ఇంతకుముందు నేను వేరే ఛానల్లో మాట్లాడినట్టు ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, అప్పట్లో ఉన్న నటులంతా కూడా 100 రూపాయలకు నెల జీతానికి పనిచేసిండ్రు. వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వీళ్ళకెందుకు సార్? ఒకడొకడికి 100 ఎకరాల ఫామ్ హౌస్, 1000 ఎకరాల ఫామ్ హౌజులు, కోటాను కోట్ల రూపాయలు. వాడు దుల్కర్ సల్మాన్ అనేవాడు ఈడియట్ కేరళ నుంచి వచ్చిండు. వాడు ఇంపోర్ట్ చేసుకుంటే దొంగట రేంజ్ రోవర్లను వాటిని వీళ్ళు కొన్నారు, ప్రోత్సహించారు. అంటే దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారా మీరు? ట్యాక్స్ ఎగ్గొట్టడాన్ని ప్రోత్సహిస్తున్నారా? మహా అయితే 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వచ్చే అవసరం ఉంటే మరి వాళ్ళ దగ్గర దొంగ జీపులు ఎందుకు కొన్నారు వీళ్ళు? ఏ విధంగా సమాజానికి సేవ చేస్తారు?
ఏ విధంగా ఉపయోగపడతారు వీళ్ళకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం ద్వారా? ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ కేసుకు సంబంధించి. ఒకటేమో చట్ట ప్రకారం చేసింది తప్పే, ఐబొమ్మ రవి పైరసీ చేయటం, దాన్ని వెబ్సైట్లో ఫ్రీగా చూపించడం అనేది ఒకటి చట్ట ప్రకారం తప్పు కనిపిస్తుంది. ఇంకొకటి జనం వైపు నుంచి కూడా ఇంత మద్దతు రావడానికి అసలు థియేటర్లకి వెళ్ళలేము. ఒక టికెట్ 150 రూపాయలు ఉంటే ఈ పాప్కార్న్లు కావచ్చు, అక్కడ కూల్ డ్రింక్లు కావచ్చు, ఇంకా ఏవేవో 1000 రూపాయల పైన అయిపోతుంది. అందుకే ఇంత వ్యతిరేకత వస్తుంది ఇండస్ట్రీ మీద సామాన్యుల నుంచి. ఐబొమ్మ రవిని విడిచిపెట్టాలి, అతను చేసింది కరెక్టే అని మాట్లాడే ఇంత మద్దతు వచ్చిందంటే దానికి రీజన్ అదే. సో ఇప్పుడు ఏం చేయాలంటారు సార్? రెండు వైపులా కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి, ఇండస్ట్రీ నుంచి కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సార్ ఫ్రీగా మూవీ ఎవరు చూడట్లేదు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే యు ఆర్ పర్చేసింగ్ ఏ ప్యాక్, ఇంటర్నెట్ ప్యాక్. అది ప్యాక్ మీరు డబ్బులు చెల్లిస్తున్నారు, ఇంటర్నెట్కి డబ్బులు చెల్లించి 50 రూపాయల ప్యాకేజో, 300 ప్యాకేజో, 3000 ప్యాకేజో మీకు సౌలభ్యాన్ని బట్టి తీసుకుంటున్న ప్యాకేజీలోనే మీరు చూస్తున్నారు. ఎవ్వరు కూడా ఇక్కడ ఫ్రీగా చూడట్లేదు, అది ఫస్ట్ తెలుసుకోవాలి. టెక్నికల్గా ఇది ఒక పెద్ద సమస్య. ఫ్రీగా చూపించట్లేదు, యూట్యూబ్ వాడు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వట్లేదు, సర్వీస్ ప్రొవైడరు ఫ్రీగా ఎవరికి నెట్వర్క్ ఇవ్వట్లేదు. మంత్లీ ప్యాకేజా, ప్రీపెయిడా, పోస్ట్పెయిడా, అది కంపల్సరీ పేమెంట్ ఉంది ఇక్కడ. అందుకే జనాల వైపు రావట్లేదు, జనాలు పొరపాటు చేయట్లేదు. అది ఇంటర్నెట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. జనాల తప్పే లేదు, జనాలు ఎట్టి పరిస్థితుల్లో దొంగలు కారు, ప్రొడ్యూసర్లు మాత్రమే దొంగలు. ఐబొమ్మ వెబ్సైట్ని ఎవరైతే లాగిన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళే. అక్కడ జనాలను తప్పు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు, జనాల మీద నింద దోసి ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. జనాలు ఎవ్వరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఈజ్ పేయింగ్. వాళ్ళు ఖచ్చితంగా పే చేస్తున్నాం కాబట్టి వినోదం కొరకు ఆ వెబ్సైట్లకు లాగిన్ అవుతున్నారు, సినిమాలు చూస్తున్నారు. సార్ ఇప్పుడు ఎవరు జనం గురించి అంటలేదు. మీరు దొంగలు కొంతమంది అంటున్నారు ఫ్రీగా చూస్తున్నారు. మీరే అన్నారు ఫ్రీగా చూస్తున్నారని. ఫ్రీగా ఎట్లా చూసినట్టు? యు ఆర్ పర్చేసింగ్ ది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి మనం డబ్బులు చెల్లిస్తే ఇంటర్నెట్ ఇస్తున్నాడు. ఇంటర్నెట్లో వెబ్సైట్ అదొక భాగం, యూట్యూబ్ దాంట్లో ఈ వెబ్సైట్ ఒక భాగం. అటువంటప్పుడు దొంగలు ఎవరు? మరి నీవు యూట్యూబ్తో నీవెందుకు సంబంధం చేయవు? యూట్యూబ్కి ఈ రోజుకైనా కానీ ఒక సింగిల్ నోటీస్ ఏమైనా సర్వ్ చేసినావా? వచ్చి చెప్పండి అయ్యా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీ కాళ్ళు మొక్కుతాము, తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి, ఆంధ్ర ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచి మేము లెటర్ రాస్తున్నాము, మాకు ఇన్ని కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి ఎక్కడైనా ఒక చిన్న పేపర్ కానీ ఆధారం కానీ చూపించగలుగుతారా? వితౌట్ షోయింగ్ ఎనీ ప్రూఫ్ హౌ యు ఆర్ టార్గెటింగ్ ఏ సింగిల్ పర్సన్? అమాయకుడు అయినా కాదా తర్వాత చట్టం, కోర్టులు నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి డిటైన్ చేసి వానికి స్వేచ్ఛ లేకుండా చేసి వాని అకౌంట్లో ఉన్న 15 కోట్లను ఫ్రీజ్ చేసి, మరి స్వేచ్ఛ ఎక్కడుంది? వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడుంది? 7 సంవత్సరాల ఎఫ్ఐఆర్లలో ఉన్న దానిలో ఆధారంగానే మాట్లాడుతున్నా. ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు అన్నీ కూడా బిలో 7 years ఇంప్రిజన్మెంట్, అంటే బిలో 7 year ఇంప్రిజన్మెంట్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాస్ చేసింది పోలీసులకి. మీరు ఎవరు కూడా అరెస్ట్ చేయడానికి లేదు. అబ్రప్ట్గా వాళ్ళకు ఒక నోటీస్ సర్వ్ చేయాలి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాతనే కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఎక్కడుంది మరి? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి స్ట్రైట్ అవే రిమాండ్ చేసి పాడేసారు. 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్తున్నారు. రిమాండ్ కేసు డైరీలో ఉన్న సెక్షన్లు మళ్ళీ ఏమైనా ఆల్టర్ చేసినారో ఐ డోంట్ నో. కాకపోతే కన్సర్న్ ఒకవేళ అటువంటి సెక్షన్లు ఏమైనా యాడ్ చేయకుంటే మాత్రం కోర్టు అయినా కానీ రిమాండ్ రిజెక్ట్ చేయాల్సిన. ఆయన విదేశాల్లో ఉన్నాడు, ఇక్కడ అసలు రావట్లేదు, ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు, వచ్చినప్పుడే పట్టుకోవాలి అన్న పరిస్థితి ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి ఆయన సమాధానం కోసం వెయిట్ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందా పోలీసులు కూడా? సార్ నోటీస్ ఇచ్చి వదిలేయమని చెప్పి ఎవరు చెప్పట్లేదు కదా. నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయదని ఎవరు చెప్పట్లేదు కదా. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడిది? 3 days మ్యాండేటరీ పీరియడు, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు, ఎవరైనా షూరిటీలతోనే పంపించవచ్చు. అంత అర్జెంట్ ఏముంది? అంత కొంపే మునిగిపోతుంది? ఆకాశం ఏమైనా చిల్లులు పడుతుందా? లేకపోతే భూమి ఏమైనా బద్దలయ్యి ఏమైనా లోపలిపోతుందా? తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏం పోవట్లేదు కదా. అసలు నేను అదే చెప్తున్నా, మా సర్వీస్ ప్రొవైడర్కి నోటీస్ ఎక్కడిది? యూట్యూబ్కి ఎక్కడిది? వెబ్సైట్ డిజైన్ చేసి మేనేజ్ చేస్తున్న టీమ్కి నోటీస్ ఎక్కడిది? ఇవన్నీ వీళ్ళు ఎవ్వరు లేకుండా ఇక్కడ మొత్తం 5 నుంచి 6 భాగాలుగా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు సార్. ఒకరు సబ్స్క్రైబర్, ఫస్ట్ మనం. ఒకరు ఇంటర్నెట్ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు. నెక్స్ట్ యూట్యూబ్, తర్వాత ప్రొడ్యూసర్స్ గిల్డ్ అయితే కంప్లైంట్ చేసారో వాళ్ళు, తర్వాత ఐబొమ్మ రవి. ఈ 5 మందిలో
మరి మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ గిల్డ్తో కంప్లైంట్ తీసుకొని ఐబొమ్మ రవిని లోపలేసిండ్రు. మరి మిగతావి ఎవరిని ఎగ్జామిన్ చేయాలా? యూట్యూబ్ను ఎగ్జామిన్ ఏంది ఇప్పుడు ఈ పెట్టిన సెక్షన్స్ కావచ్చు, ఆయనకి నోటీస్ ఇవ్వకుండా పిలవటం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ నిలబడే పరిస్థితి లేదంటారా? వయలేషన్ సార్, వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇవి. ఒక వ్యక్తికి భారత రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా నువ్వు కాలరాస్తా అంటే నీ వెనకాల ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నీ పక్కల సినిమా స్టార్స్ ఉన్నారు అని చెప్పి నువ్వు ఒక పూట వాళ్ళు పక్కల కూర్చుంటేనే పొంగిపోయి వాళ్ళని దొరికిన అరెస్ట్ చేసి లోపల వాడేస్తా అంటే, ఒక వ్యక్తి స్వేచ్ఛను ఆ విధంగా హరిస్తా అంటే మరి హౌ వన్ కెన్ ఎంటర్టైన్? ఎవరైనా ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు? యాక్సెప్ట్ చేయవా సార్ కోర్టులు ఈ అరెస్ట్ని? ఎలా చూస్తుందంటారు కోర్టు? ఎవరు రేజ్ చేయాలి సార్ కోర్టులో? ఎవరు రేజ్ చేయాలి? ఆయన తరఫు అడ్వకేట్ అయినా రేజ్ చేయాలి, తానైనా రేజ్ చేయాలి. చట్టంలో ఇప్పుడు వెస్టిండీస్ పౌరుడు 88 లక్షలు ఏమో కట్టి వెస్టిండీస్ పౌరసత్వం కరీబియన్ ఐలాండ్స్ అంటే వెస్టిండీస్ పౌరసత్వం తీసుకున్నాడు. మరి తీసుకున్న తర్వాత హీ ఈజ్ నో మోర్ ఇండియన్ సిటిజన్. ఫారిన్ సిటిజన్కి ఉండాల్సిన కనీస సౌకర్యాలు, కనీస స్వేచ్ఛ కల్పించాలి కదా. వాడెవడో దేశానికి సేవ చేసిండు, సుభాష్ చంద్రబోస్ వారసుడు అని నేను అనట్లేదు. కానీ వీఆర్ రన్నింగ్ ఏ సిస్టమ్. దానికి అగైనెస్ట్గా ఎట్లా పోతారు? సినిమా ఇండస్ట్రీ అయితే ఏమైంది సార్? ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా? అర్జెన్సీ ఏమైనా ఉందా? వందల వేల కోట్ల కేసులు పెండింగ్ ఉంటే ఈ కేసు మాత్రమే ఎందుకంత ఉత్సాహం? మరి మీ ముందే ఉన్నారు కదా చిత్ర పరిశ్రమలో, అది కాలనీలో జరిగిన అక్రమాలు, మరి ఆడనే దొరికినారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? 5,000 కోట్ల రూపాయల ఫ్యాబ్రికేషన్, చీటింగ్. సార్ ఈ కరీబియన్ దేశస్తుడు అన్నారు, వెస్టిండీస్కి సంబంధించిన సిటిజన్ ఇప్పుడు అయ్యాడన్నారు. మరి ఒక విదేశీయుడిని అరెస్ట్ చేసేటప్పుడు ఏవైతే రూల్స్ ఉంటాయా సార్, వాటి ప్రకారమే అరెస్టులు జరగాల? ఉండాలి కదా. భారత పౌరునికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది విదేశస్తుడి కంటే కూడా. విదేశం నుంచి వచ్చి ఇక్కడ తప్పు చేసిపోతుంటే పట్టుకోవద్దని ఎవరు అనలేదు కదా. దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. నీకు పక్కల సినిమా హీరోలు వచ్చి కూర్చున్నారు, సోకాల్డ్ నీకు పక్కన ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారు అని చెప్పి ఉబ్బిపోయి ఆయన తీసి వాడు మొత్తం వాడిని వీడు మీరు ఇచ్చిన అలుసు తీసుకొని వాడు బయటికి పోగానే ఏమంటాడు, వాడిని ఎన్కౌంటర్ చేయమంటాడు. అంటే ఎన్కౌంటర్ అంటే చంపడమే కదా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా ఎన్కౌంటర్ చేస్తే సంతోషిస్తాయి. ఎవడరా నువ్వు? ఒక మనిషివి నీవు కూడా చేతిలోకి తీసుకోకూడదు సార్. డెఫినెట్ మాట్లాడాలి. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ నుంచి సందేశాలు ఇస్తున్న వీళ్ళు కదా చేయకూడని తప్పులు. వాళ్ళు కదా క్లియర్గా ఉండాల్సింది. పర్టికులర్గా ఒక సినిమా 2 కోట్ల రూపాయలు సాధించింది. దానికి ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఐబొమ్మ పెట్టినందుకు ఎంత నష్టం జరిగింది? ఎక్కడుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడున్నాయి? 200 రూపాయల ఇండియన్ కరెన్సీని మిస్అప్రోప్రియేట్ చేస్తే 420 కేసు రిజిస్టర్ అవుతుంది. కేవలం 200 ఇండియన్ కరెన్సీ. మరి ఎక్కడుంది సార్? ఎక్కడి నుంచి చీట్ అయింది? ఈ సినిమాను ఎవరు అప్లోడ్ చేసిర్రు, ఎక్కడ అప్లోడ్ చేసిర్రు, ఎంతమంది చెప్పేది? ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా ఆయన తస్కరించి అతను వెబ్సైట్లో, ఐబొమ్మ వెబ్సైట్లో చూపిస్తూ ఉన్నాడు, పెడతా ఉన్నాడు. అంటే వేరే వాళ్ళ ఆస్తుల్ని దొంగిలించడం కిందకే వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆ సెక్షన్ కింద. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దేర్ ఇస్ సివిల్ రెమెడీ. నీకు ఉంది కదా, నీకు అకౌంట్లో అమౌంట్లు ఉన్నాయి కదా, అటాచ్మెంట్ చేసుకొని అరెస్ట్ కాల్ఫర్ చేసుకోవచ్చు కదా కోర్టు ద్వారా. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి ప్రత్యేకంగా కోర్టులే ఉన్నాయి కదా. దేర్ ఈజ్ ఎ సివిల్ రెమెడీ ఈజ్ అవైలబుల్. నువ్వే చెప్తున్నావు యూట్యూబ్ ద్వారా ఇంత రెవెన్యూ, ఎన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన అన్నప్పుడు వై డోంట్ యూ ఇనిషియేట్ ఏ సివిల్ డిస్ప్యూట్? వై డోంట్ యూ ఫ్రీజ్ ద అమౌంట్స్ లేయింగ్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ ఐబొమ్మ రవి అకౌంట్లో ఉన్న డబ్బులను కోర్టు ద్వారా అటాచ్ చేసుకొని తీసుకోవచ్చు కదా. నీవే యాక్సెస్ ఇస్తున్నావు, నీవే యాక్సెస్ ఇస్తున్నావు. యూట్యూబ్ను పలకరించవు, యూట్యూబ్కు నోటీస్ ఇవ్వవు, సర్వీస్ ప్రొవైడర్కు నోటీస్ ఇవ్వవు, నువ్వు చేయాల్సిన పనులు ఏవి చేయవు. నీకు సంబంధించిన 100 కోట్ల రూపాయల డైమండ్ను చౌరస్తాల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడ చౌరస్తాల మధ్యలో పెట్టిపోయి అయ్యో పోలీసు వాళ్ళు దాన్ని కాపాడాలి అంటే ఏమైనా అర్థం ఉందా? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా దీన్ని కేసు అనరు. ఎందుకు అన్నారంటే చెల్లుతాయా చెల్లవా సార్? ఏం చెప్తారు? 100% నిలబడవు. నువ్వు సర్వీస్ ప్రొవైడర్ను సమన్ చేయకుండా, యూట్యూబ్ను సమన్ చేయకుండా, అకౌంట్స్ బ్యాంకులను సమన్ చేయకుండా, బ్యాంకులకు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది తెలుసుకోకుండా, సింపుల్గా నువ్వు దొరికిండు కదా వాడి అకౌంట్లో డబ్బులు ఉంటాయి, వాడే అసలు ఏం డబ్బులు అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ తెలుసుకోకుండా వాడి అకౌంట్లో 22,000 కోట్లు ఉన్నాయి,
ప్రస్తుతం ఇప్పుడు ఇండియాలో దొరికిన అకౌంట్లో 15 కోట్లు ఉన్నాయని ఫ్రీజ్ చేసేస్తే వాడు తిరిగి స్వేచ్ఛ అయితే ఉండదా? అంత అర్జెన్సీ ఏముంది? ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేజ్ అవుతాయి కదా. ఇంకా పైపెచ్చు దొంగతనంగా చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడే ఐబొమ్మను రీఓపెన్ చేయాలని చెప్పి ఒక పోల్ పెడితే ఎస్ అని చెప్పి 92% పబ్లిక్ నుంచి వచ్చింది, నో అని చెప్పి 8% వచ్చింది. మళ్ళీ ఐబొమ్మను ఓపెన్ చేయాలంటే ఎస్ అంటున్నారు 92%. సో వీఆర్ హియర్ టు నాట్ టు ఎంటర్టైన్ ఎనీ మాల్ ప్రాక్టీస్. మనం కరెక్ట్ కాదు. చట్టాలు ఉన్నాయి, చట్టాలలో రెమెడీస్ కూడా ఉన్నాయి కదా. సివిల్ రెమెడీస్ అవైలబుల్, క్రిమినల్ రెమెడీస్ అవైలబుల్. నీకు దొరికిండు కదా అని చెప్పేసి మరి ఇప్పుడు 100 కోట్ల స్కామ్ చేసిర్రు. నీరవ్ మోడీ వాడు ఎక్కడనో ఉన్నాడు, మొహుల్ చోస్కి వాడెక్కడనో ఉన్నాడు, మరి వాడిని ఎందుకు పట్టుకోరు? నీరా రాడియా వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు కదా, బ్యాంకులకు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లోనే ఆమె ఎవరో లేడీ హీరా ఆమె కూడా ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేయరు? వాళ్ళ డబ్బులు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయరు? నేను అడుగుతున్నా, బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ గిల్డ్ తెలంగాణ, మిస్టర్ కళ్యాణ్, నువ్వేదైనా సీజ్ అయితే ఇప్పుడు 22,000 కోట్లలో తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది 100 కోట్లే ఉందనుకుందాం. ఆ 100 కోట్లు రికవరీ అయితే చిత్రపురి కాలనీలో బతుకుదెరువు కొరకు కష్టపడుతున్న సినీ పరిశ్రమలో ఉన్న అట్టడుగు అణగారిన కార్మికులకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నా అని ప్రకటించు. జనాలు కూడా నీకే సపోర్ట్ చేస్తారు కదా, ఐబొమ్మ దొంగకేం సపోర్ట్ చేయరు కదా. అవన్నీ చేయకుండా నా డబ్బులే అవి వాని దగ్గర ఉన్నాయి సార్, మీరు పోయి వాడిని పట్టుకరాపోండి సార్, మీరు పోయి అకౌంట్లో డబ్బులు తీసుకురాపోండి సార్, మనం ఎంజాయ్ చేద్దాం, మీ పక్కన కూర్చొని మేము ప్రెస్ మీట్ ఇస్తాం, మేము మెసేజ్లు ఇస్తాం, సమాజానికి కాల్చిపారాయమని చెప్తాం. ఎవరండి మీరు? మీకు ఉంటాయి. బెయిల్ వస్తుందా సార్? 5 రోజులు కస్టడీ అయితే నడుస్తుంది, బెయిల్ ఈజీగానే వస్తుందంటారా? సార్ బెయిలబుల్ కేసు సార్, ఎందుకంటే ప్రొసీజర్ ఫాలో కాలేదు. దెర్ ఈజ్ టూ మెనీ ల్యాక్నెస్. ఇప్పుడు 10-20 బొర్రలున్న కుండలో నీళ్ళు వస్తే నిలబడతాయా? నిలబడే సమస్యనే లేదు కదా. అట్లే అన్ని లూప్ హోల్సే ఉన్నాయి ఈ కేసులో. ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకొని మీకేదో పక్కల వచ్చి కూర్చున్నంత మాత్రం అరెస్ట్ చేసి లోపల పడేస్తే డెఫినెట్గా ఎవరు చేసిన తప్పులు ఉంటాయి, చట్టబద్ధంగా శిక్షలు ఉంటాయి. ఇప్పుడు దొరికిండు కదా అని చెప్పేసి ఎన్కౌంటర్లు చేయడానికి లేదు కదా. మర్డర్ కేసులో ఉన్నోడనే మర్డర్ చేయడానికి లేదు, లీగల్గా చంపేయడానికే లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందర రిమాండ్ చేయాలి, దానికి ప్రీ రిజిస్టర్ కేసు నెంబర్ అవుతుంది, తర్వాత సెషన్స్ కేసు నెంబర్ అవుతుంది, సెషన్స్ కేసులో షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు శిక్ష ఇచ్చాలనా లేదా అని డిసైడ్ చేస్తుంది, డిసైడ్ చేసి శిక్ష చేస్తుంది. దాని మీద హైకోర్టులో అప్పీల్ ఉంటుంది, హైకోర్టు కూడా నిర్ణయిస్తే సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు నిర్ణయించిన తర్వాత కూడా మెర్సీ పిటిషన్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. చంపినోనికే ఇన్ని ఉన్నప్పుడు మరి వైట్ కాలర్ అఫెన్స్ ఇది. వైట్ కాలర్ అఫెన్స్లో మీరే చెప్తారు అసలు రిజిస్టర్ చేయడానికి మాకు 3 కోట్లే పరిధి ఉంది. ఒక పోలీస్ స్టేషన్కి పోతే నాకు 10 కోట్ల వరకే అధికారం ఉంది, ఇది నా పరిధిలోకి రాదు. ఇన్ని మాటలు వింటున్నాం మనం. 0 ఎఫ్ఐఆర్లు, కాస్టింగ్ కౌచ్ అని ఒక మంచి పేరు పెట్టుకున్నారు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరైనా రోడ్డు పైన ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే వాడిని 354 లోపలేస్తే వానికి 7 సంవత్సరాల జైలు శిక్ష. అదే మా సెక్షువల్ అసల్ట్ చేస్తే యావజీవ కారాగార శిక్ష. మరి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని పెట్టిర్రు, ఎవడరా కాస్టింగ్ కౌచ్ అని పెట్టినోడు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? 0 ఎఫ్ఐఆర్లు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? వాడు ఏమన్నా దైవాంశ సంభూతుడా లేకపోతే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డా? కాస్టింగ్ కౌచ్లు అన్నీ కూడా ఖచ్చితంగా 354 ఆర్ 376. ఎందుకు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ కావట్లేదు? అట్లా పక్కలో చూసుంటే ఎఫ్ఐఆర్లు చేయవా నువ్వు? ఏమీ లాలుచి ఇది? సరే, ఇప్పుడు ఫైనల్గా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఏది ఐబొమ్మ రవిని త్వరగా విడిచిపెట్టేయాలి, ఐబొమ్మ రవి మీద ఎలాంటి కేసు ఉండకూడదని చెప్పి ఆయనకి మద్దతు ఇస్తూనే ఉంది. వాళ్ళు ఇంతగా మద్దతు రావడానికి కారణం సినిమా థియేటర్లకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి. ఇది ఒక్కటే రీజన్. సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్లో సినిమా చూడలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళేలాగా చేయాలంటే ఇటు ఇండస్ట్రీ కానీ ముఖ్యంగా ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? వారి థియేటర్లను వాళ్ళ నడుపుకునే స్వేచ్ఛ ఇస్తే అయిపోతుంది. ఏ రేట్లు పెరిగిపోతున్నాయి కదా, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. డెఫినెట్గా అదే చెప్తున్నా నేను, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆర్డీఓలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఫుడ్ ప్రోడక్ట్స్ మొత్తం అదేమీ బంగ్లాదేశ్లోనో నేపాల్లోనో లేవు కదా థియేటర్లు. ఇండియన్ రూల్సే ఆడ కూడా ఫాలో అవుతారు కదా.
మరి ఎంఆర్పీలు లేకుండా తెలివిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ డ్రింక్స్ అమ్మట్లేదు. దాన్ని విడదీసి లూజ్గా పాప్కార్న్ కావచ్చు అన్నీ లూజ్గా అమ్ముకుంటున్నారు. దాని మీద ఎక్కడ ఎంఆర్పీ ఉండదు చూడండి, అత్యంత తెలివిగా వ్యవహరిస్తారు. కూల్ డ్రింక్ కూడా 500 రూపాయలు బకెట్, మన దాంట్లో కూడా లూజ్గానే వాడు కంటైనర్ ఓపెన్ చేసి స్పష్టంగా అమ్ముతుంటాడు. నీవు ఎంఆర్పీ లేదు అని చెప్పి అడిగే అవకాశం లేకుండా వాళ్ళ తెలివితేటల్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. మరి దాంట్లో ఎన్ని నీళ్ళు కలుపుతున్నారు, ఎంత ఐస్ క్యూబ్స్ పడేస్తున్నారు. మనకు ఏదో ఇంట్రెస్ట్ ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్ కడుపులో ఏదైనా వేసుకోవాలన్న ఆదుర్దను క్యాష్ చేసుకుంటున్నారు. దాంట్లో నీళ్ళు ఎంత కలుపుతున్నారు, అసలు ఏం కలుపుతున్నారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే మాట, మేము టికెట్లు మాత్రమే మాకు సంబంధించిన విషయం, తర్వాత అక్కడ మీరు ఏం తినుబండారాలు పెడుతున్నారు, ఎలాంటి కూల్ డ్రింక్స్ పెడుతున్నారు, ఆ బిజినెస్తో మాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. డబ్బునున్నాడు కొనుక్కొని తింటాడు, లేదంటే లేదు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం అనే క్వశ్చన్ చేస్తున్నారు. స్ట్రైట్ అవే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ కాంపిటెంట్ టు టేక్ యాక్షన్. ఎందుకు తీసుకోవట్లేదు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్? ఐఎమ్ ఆస్కింగ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, వై డోంట్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్? థియేటర్లో జరుగుతున్న అక్రమాలను ఎందుకు మీరు క్వశ్చన్ చేయరు? తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. డెఫినెట్గా టికెట్లు కూడా ఎవరు సార్ నిర్ణయించేది? 1000 రూపాయలు ఇష్టం వచ్చినట్టు టికెట్ల రేట్లు పెంచుకుంటే ఒక ఫ్యామిలీ ఒక సినిమా చూడాలంటే 10,000 రూపాయలు కావాలా? వాళ్ళ ట్రావెలింగ్ అలవెన్స్లు పక్కన పెట్టండి. ఒక ఫుడ్ అక్కడ పోయినాక ఆ బకెట్ల కొద్దీ పాప్కార్న్ ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా 9,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది ఖర్చు. తడిసి మోపెడవుతుంది సినిమాలకు పోవాలంటే. జనాలు అందుకే పే చేస్తున్నారు కాబట్టి, ఇంటర్నెట్కి పే చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా వెబ్సైట్లలో చూస్తున్నారు. తప్పేముంది దాంట్లో? తప్పు మీ వైపు నుంచి ఉంది. మీ సినిమాలను మీరు కాపాడుకోవట్లేదు, అసలు సినిమాకే రానియట్లేదు మీరు. మళ్ళీ థియేటర్కే రాకుండా చేస్తే ఎందుకు వస్తారు? ఒక రంగమే. ఇప్పుడు వెబ్ సిరీస్లను జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు? వెబ్ సిరీస్లో కూడా వస్తున్నాయి కదా, మంచిగా ఉన్నా లేకున్నా కూడా జనాలు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, సీరియల్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. అక్కడేమి ఈ అక్రమాలు కనబడట్లేదు కదా ఎవరికి. అంటే రాను రాను థియేటర్లు మూసుకోవాల్సింది, షాపింగ్ మాల్స్ ఫంక్షన్ హాల్ చేసుకొని బారసాల ఫంక్షన్లు, అమ్మాయిల ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు చేసుకుంటే సరిపోతుంది. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. డెఫినెట్గా రేపు పొద్దున భవిష్యత్తు అదే థియేటర్లు అని చెప్పి షాపింగ్ మాల్స్, ఐమాక్స్ థియేటర్లు పెట్టుకున్న వాళ్ళ బతుకు అంతే, అంతకు మించి వేరే ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరిని కొత్త సినిమాలను రానియట్లేదు, చిన్న హీరోలను ఎదగనియట్లేదు. ఒక బడ్డింగ్ హీరో మన స్టేజ్ మీద బాధపడుతున్నాడు కదా, కిరణ్ అబ్బవరం ఎంత బాధపడుతున్నాడు ఇది చూస్తూనే ఉన్నాం కదా. ఎన్నో కష్టాల కోర్చి తొక్కి 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 తోలు తీసినా కూడా కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఆడుతున్నాయి. అది కూడా వీళ్ళ కర్మ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళ దురదృష్టం కొద్దీ వాడు సక్సెస్ అవుతున్నాడు తప్ప అసలు సినిమా ఇండస్ట్రీ వీళ్ళ నుంచి బయటికి వస్తే తప్ప బాగుపడదు. ఓకే సార్, చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి అసలు అది కేసే కాదు, అసలు సెక్షన్లు దేనికి కూడా చెలవని చెప్పేసి అంటున్నారు. వెంటనే బయటకు కూడా వస్తాడని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే మీరు చెప్పినటువంటి పాయింట్స్ ఉన్నాయో ఆ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఆ కోపం ఉంది, ఆగ్రహం ఉంది. థియేటర్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి రవికి ఇంత మద్దతు వస్తుంది. సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి, తర్వాత పరిణామాల గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు.